హాయ్ హలో ఆటగాళ్ళు అప్డేట్ వర్షన్ కి స్వాగతం. హిందువులంటే ఎవరికీ పట్టింపు లేదు. వారి మనోభావాలు అసలు లెక్కలోకే రావు. అది తిరుపతి లడ్డు అయినా మరే విషయమైనా. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయి. మైనార్టీలకు ఏదైనా జరిగితే గగ్గోలు పెట్టే వెస్ట్రన్ మీడియా అమెరికా ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆకృత్యాలపై అసలు నోరు మెదపడం లేదు. బంగ్లాదేశ్ లో విద్యార్థి ఉద్యమం ముసుగులో చాలా చక్కగా ప్లాన్ చేసి షేక్ హసీనాను గద్దెదించారు. ఆమె చివరకు ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది. ఎప్పుడైతే షేక్ హసీనా రాజీనామా చేసిందో బంగ్లాదేశ్ నెమ్మదిగా పాకిస్తాన్ మార్గంలో నడుస్తుంది. బంగ్లా వ్యాప్తంగా మైనార్టీలు, ముఖ్యంగా హిందువులు ఇస్లామిక్ రాడికల్స్, ఓ రకంగా చెప్పాలంటే ఇస్లామిక్ ఉగ్రవాదులకు టార్గెట్ అవుతున్నారు. ఆగస్టులో ప్రభుత్వం పడిపోయిన తర్వాత హిందువుల ఇండ్లపై, వారి వ్యాపారాలు, గుడులపై దాడులు జరుగుతున్నాయి. చాలా చోట్ల మహిళల్ని, బాలికల్ని కిడ్నాప్ చేసి అత్యాచారాలకు పాల్పడ్డారు. హసీనా దిగిపోవడంతో సెక్యులర్ దేశంగా ఉన్న బంగ్లాదేశ్ నెమ్మదిగా మతరాజ్యం వైపు వెళ్తుంది. ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్ అయితే చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాయి. ఇరు దేశాలు మళ్లీ సంబంధాలను పెంపొందించుకోవాలని చూస్తున్నాయి. ఏ లక్ష్యాల కోసం బంగ్లా ఏర్పడిందో ఇప్పుడు దానిని మర్చిపోతున్నారు. పాకిస్తాన్ జిన్నాను పొగుడుతున్నారు. మిలియన్ల సంఖ్యలో తమ వారిని పాకిస్తాన్ హత్య చేసిందనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఇప్పుడు ఏకంగా అక్కడ ఇస్లామిక్ జిహాదీలు హిందువులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బంగ్లాదేశ్ హిందూ సమాజానికి అతిపెద్ద పండుగ దుర్గా పూజ. ఇప్పుడు ఆ పూజకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్ లో అక్టోబర్ 9 నుంచి 19 తేదీల మధ్య దుర్గా పూజను జరుపుకుంటారు. అయితే రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు దుర్గా పూజ నిర్వహించొద్దని, విగ్రహాల నిమజ్జనం చేయొద్దని, ఆ రోజు సెలవు ప్రకటించొద్దని హెచ్చరిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ హిందువుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల ఢాకాలో సెక్టార్ 13లో దుర్గా మండపానికి ఉపయోగించే గ్రౌండ్ ని ఇకపై వాడొద్దని హెచ్చరించారు. మరోవైపు నమాజ్ సమయంలో దుర్గా పూజ చేయరాదని అక్కడి ప్రభుత్వమే హెచ్చరిస్తుందంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిఎన్పితో పాటు జమాతే ఇస్లామీ వంటి గ్రూపులు హిందూ పండుగల్ని వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా ఇన్సాఫ్ కీమీదారి ఛత్రజందా సంస్థ ఏకంగా దుర్గా పూజకు వ్యతిరేకంగా నిరసన తెలిపింది. విగ్రహాల నిమజ్జనంపై ఆంక్షలు, పండుగ కోసం ప్రభుత్వం ఖర్చు చేయడం, విగ్రహాలకు పూజలు, బహిరంగ ఊరేగింపులని నిషేధించాలని డిమాండ్ చేసింది. ముస్లిం మైనార్టీకి అంతరాయం కలుగుతుందనే కొత్త వాదనని తీసుకొచ్చింది. బంగ్లాదేశ్ కి స్వాతంత్రం తెచ్చిన భారత్ కూడా ఆ దేశానికి శత్రు దేశమేనని కొత్త వాదన అక్కడ పుట్టుకొస్తుంది. భారత్ వ్యతిరేక ప్రచారం, హిందూ వ్యతిరేక ప్రచారం మొదలైంది. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనిస్ హిందువుల భద్రతపై భరోసా ఇచ్చినా కూడా అసలు అతడి చేతిలో పాలన ఉందా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా కుల్నా వంటి జిల్లాల్లో ఆలయ విధ్వంసం, విగ్రహాల విధ్వంసం జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే అక్కడ ఇస్లామిక్ గ్రూపులు దుర్గా పూజ చేసుకోవడానికి 5 లక్షలు చెల్లించాలని బెదిరిస్తున్నాయి. దేవాలయ కమిటీలకు బెదిరింపు లేఖలు వస్తున్నాయి. సెప్టెంబర్ 22న రాయ్పూర్ లో మదర్సాకి చెందిన వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేశారు. బార్గునా జిల్లాలో ఇదే విధంగా చేశారు. చిట్టగాంగ్, కుల్నాలో కూడా హిందువులకు బెదిరింపులు ఎదురవుతున్నాయి.